అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగు SA1 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలుగు టోటల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. 8th క్లాస్కి టోటల్ 80 మార్కులకి ఎగ్జామ్ క్వశ్చన్స్ మార్క్స్ ఉంటాయమ్మా. సమయం వచ్చేసి 2 గంటల 45 నిమిషాలు. విద్యార్థులకు సూచనలు ఇవి. నెక్స్ట్ పార్ట్ ఏ 60 మార్కులకు ఉంటుంది క్వశ్చన్ పేపరు. అవగాహన ప్రతిస్పందనలో 2 పద్యాలు ఇచ్చినాడు. పద్యం రాసి భావం రాస్తే 8 మార్కులు, ఏదో ఒకటి మాత్రమే రాయాల. తర్వాత రెండవ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పేరాగ్రాఫ్లో ఆన్సర్స్ కూడా నేను టిక్ వేశాను, ఆన్సర్స్ చూసుకోండి. నెక్స్ట్ ఈ పేరాగ్రాఫ్కి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి పై గద్యం ఆధారంగా ప్రశ్న అంటే క్వశ్చన్ నెంబర్ 5 పెట్టుకొని ఏదో ఒక క్వశ్చన్ యాస్టీస్గా రాసేస్తే మీకు 1 మార్క్ వచ్చేస్తుంది. తర్వాత ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 4 మార్కులమ్మ పేరాగ్రాఫ్కి. ఈ పేరాగ్రాఫ్లోనే ఆన్సర్స్ ఆల్రెడీ టిక్ చేస్తున్నాను నేను. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి. తర్వాత నెక్స్ట్ ఇవి క్వశ్చన్స్. తర్వాత రెండవది క్రింది పరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఈ పద్యం ఇచ్చినారు కదా, సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ క్రింది అపరిచిత పద్యాన్ని, ఇప్పుడు మనకు తెలిసిన పద్యం ఇచ్చినారు సందేశానికి సంబంధించి, ఇది మనకు తెలియని ప్రశ్న పద్యం, ఓకేనా. దీనికి సంబంధించి కింద ప్రశ్నలు ఇచ్చినాడు, ఓకేనా. దీని ఆన్సర్లు ఈ పద్యంలోనే ఉంటాయి. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత రోమన్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36 మార్కులు. ఇక్కడ 1వ క్రింది ప్రశ్నలకు 4 లేదా 5 వాక్యాల్లో జవాబులు రాయండి. క్వశ్చన్ నెంబర్ 18 ఆంధ్ర వైభవం పాఠ్యభాగ రచయితను గురించి సొంత మాటల్లో రాయండి. 2 మార్కులు 2 రాయాల్సింది. నెక్స్ట్ కథానిక ప్రక్రియను గురించి సొంత మాటల్లో రాయండి, 4 మార్కులు. తర్వాత రెండవ క్రింది ప్రశ్నలకు 8 లేదా 10 వాక్యాల్లో జవాబులు రాయండి. క్వశ్చన్ నెంబర్ 20లో ఏదో ఒకటి రాయాల. సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి, అది వస్తే అది రాయండి. లేదా నైతిక విలువలు వ్యక్తికి ఎలా ఉపయోగపడతాయో సొంత మాటల్లో రాయండి. 21లో కూడా అంతే. వీరా తన కుటుంబానికి దేశానికి చేసిన సేవల గురించి రాయండి. లేదా పయనం కథను మీ సొంత మాటల్లో రాయండి. 22 వడ్డాది పాపయ్య మేటి చిత్రకారుడని ఎలా చెప్పగలవు. లేదా తొలి ముస్లిం ఉపాధ్యాయురాలిగా ఫాతిమా షేక్ చేసిన సేవల గురించి రాయండి. 23 రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మహనీయులు ప్రశంసిస్తూ వ్యాసం రాయండి. లేదా బులుసు వెంకటరమణయ్య ఉత్తర భారతదేశ యాత్రలో చూసిన ప్రదేశాలను గురించి మిత్రునికి లేఖ రాయండి. ఇది పార్ట్ ఏ. ఇందాక పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్ చూసినాం కదా, ఇది పార్ట్ బి బిట్ పేపర్ 20 మార్కులకు ఉంటుంది. ఇక్కడ చూడండి రోమన్ 3 భాషాంశాలు 20 మార్కులకి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 24 శ్రేణి అంటే వరుస అని అర్థం, ఆన్సర్ ఇట్లా పక్కన రాయాల. పరిమళం అంటే అర్థం అంటే ఏంది, సువాసనలు, ఆన్సర్ నేను పక్కన రాసిన. భూమి అంటే ధరణి నేల. కుమారులు అంటే పర్యాయ పదాలు అంటే పుత్రులు కొడుకులు. నెక్స్ట్ సీమ అంటే దేశము ప్రదేశము. తర్వాత దిక్కున అంటే దిక్కు అంటే ఏంది అర్థము, దిశ శరణం. తర్వాత నెక్స్ట్ ప్రయాణం అంటే పయనం, ఓకేనా. తర్వాత నెక్స్ట్ సింగము అంటే ఏంది రాయాల, ప్రకృతి రాయాల, సింహము. తర్వాత నెక్స్ట్ ఆహాహా సంధినామం గుర్తించాల. ఒకటే పదం 2 సార్లు వస్తే ఏంది, ఆమ్రేడిత సంధి. తర్వాత ఇక్కడ చూడండి సమాజాభివృద్ధి, ఒక నిమిషము, ఏంది సమాజాభివృద్ధి అంటే సమాజ ప్లస్ అభివృద్ధి. తర్వాత నెక్స్ట్ పాడి పంటలు, ఇక్కడ సమాసనామం గుర్తించండి. పాడి 1, పంటలు 1 కాబట్టి 2 వచ్చినాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం.
తర్వాత నెక్స్ట్ గొప్ప పుస్తకాలు. ఇక్కడ సరైన విగ్రహ వాక్యం రాయండి. ఏంది? గొప్పవైన పుస్తకాలు. తర్వాత నెక్స్ట్ వలన అనేది ఏంది? వలనన్ కంటెంట్ పట్టి ఏ భక్తి? పంచమి విభక్తి. నెక్స్ట్ తర్వాత చినుకులు ముత్యాల వలె రాలుతున్నాయి. ఇక్కడ ఏం వాలుతున్నాయి? ఉపమావాచకం రాయాల. ఆన్సర్స్ ముత్యాలు. నెక్స్ట్ చూడండి, క్రింది వానిలో యగనానికి సంబంధించిన పదాన్ని గుర్తించండి. ఇక్కడ యగనం గుర్తించాలంటే యమాతారాజ బాణసలగం వేసుకోవాలి ఫస్ట్. అర్థమవుతుంది నాన్న? యమాతారాజ బాణసలగం చూడండి, యమాతారాజ బాణసలగం నేను ఆల్రెడీ రాసేస్తున్నాను. ఇక్కడ యగనం అంటే ఏమొస్తుంది? లఘువు గురువు గురువు. కాబట్టి ఇక్కడ లఘువు గురువు గురువు వచ్చేది ఏంది? ఆనందం. తర్వాత నెక్స్ట్ శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని రచించాడు. కర్మణి వాక్యాన్ని రాయండి. శ్రీశ్రీ చేత మహాప్రస్థానం రచించబడింది. ఓకేనా? శ్రీశ్రీ చేత మహాప్రస్థానము రచించబడింది. తర్వాత నెక్స్ట్ విమల తెలివైనది, విమల అందమైనది. విమల తెలివైనది మరియు అందమైనది. తర్వాత నెక్స్ట్ ఎక్కువసేపు టీవీ చూడవద్దు. ఇది ఏ వాక్యం అంటే నిషేధార్థక వాక్యం. మనం అక్కడ కంట్రోల్ చేస్తున్నాం కదా, నిషేధిస్తున్నాం, ఆపుతున్నాం, వద్దు. కాబట్టి నిషేధార్థక వాక్యం. తర్వాత సొంత వాక్యాలు. మీకు అర్థవంతమైన పదాలు రాస్తే సరిపోతుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.